అనుగ్రహ రోజులు ఇవి, కృపా రోజులు ఇవి, ప్రభు ఇచ్చిన కృపా రోజులు ఇవి. పరిహారమై పాప పరిహారమై యేసు బలి అయిన కృపా రోజులు ఇవి. పాప పరిహారమై యేసు బలి అయిన రోజులు ఇవి. మనకు పరిహారి అయి యేసు పరిహారి అయి మారిన కృపా రోజులు ఇవి. కృప వెంబడి కృపను పొందెదాం, కృపా సింహాసనం చేరెదాం. కృప వెంబడి కృపను పొంది అవసరమునకు ఆదుకొనగలిగిన ప్రభు సింహాసనం చేరెదాం. ఇదే ఇదే కల్వారి పయనం, ఇదే ఇదే కల్వారి త్యాగ జీవన పయనం. రండి రక్షణ పొందండి, పరిహారమయ్యెను మనకు యేసు పరిహారి అయ్యెను. ఎంత భాగ్యము యేసుతో 40 రోజులు, ఇది మనకు ఎంతో భాగ్యము. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుతో 40 రోజులు గడిపే ఇంకొక కృపాకాలమును మనకు దేవుడు ప్రసాదిస్తున్నాడు. మనము నశించిపోకూడదని, అందరూ రక్షింపబడాలని, భూలోకంలో ఆనందముతో జీవించాలని, ఒకరోజు పరలోకం చేరాలని మనకిచ్చిన కృపాకాలంలో దైవజనులు దైవజనురాలు అనేక మంది మీకు వాక్య పరిచరణ చేయబోతున్నారు. రండి, దేవుని వాక్యాన్ని విని మీ జీవితంలో ఎదురు చూస్తున్న కార్యములన్నీ ప్రభు జరిగించునుగాక. కృప వెంబడి కృపని ఇప్పుడే పాడాం. ఆ కృపతో దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మనలందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. పరిహారమై పరిహారి అయి అను యేసుతో 40 దినములు అనే ఈ ధ్యాన కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం పక్షిరాజు ఉపవాసం అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. ఇదేంటి పక్షిరాజు గురించి చెప్తున్నారు అనుకుంటున్నారేమో కదా. ఎందుకంటే యేసు ప్రభు ఉపవాసం విన్నాం, మోషే ఉపవాసం, నీనవే ప్రజల ఉపవాసం, ఇలా ఎస్తెర్ రాణి ఉపవాసం కదా. కానీ పక్షిరాజు ఏంటి? కానీ పక్షిరాజు గురించి బైబిల్లో రాయబడి ఉందండి. మనం చూద్దాము. మనం కూడా అలాగ జీవించాలని పక్షిరాజు గురించి రాశారనమాట. యెషయా 40లో 31 వచనంలో అనమాట. అక్కడ ఏమని రాయబడి ఉందంటే, ప్రభుని నమ్మిన వాళ్ళు నూతన బలాన్ని పొంది పక్షిరాజులాగా రెక్కలు చాచి పైకెగురుతారు, అలసట లేకుండా పరిగెత్తుతారు, బడలిక లేక నడక సాగిస్తారు. ఈ వాక్యాన్ని ఏం చేయాలంటే మనం ధ్యానించాలండి. వాక్యం చదవడం వల్ల మనకి విశ్వాసం వస్తుంది, ఓకే. కానీ చదవగానే మనకి ఆశీర్వాదాలు రావండి. మనం ధ్యానించాలన్నమాట. ఏంటి ఈ వాక్యంలోని మర్మం? ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్మ దాని యొక్క మర్మాన్ని, అర్థాన్ని మనకు వివరిస్తారనమాట. ప్రభుని నమ్మిన వాళ్ళు అంటే అర్థం ఏంటంటే నీళ్ళలో మునిగి బాప్తిస్మం తీసుకోవడము కాదండి. మన బాహ్య సంబంధమైనవేవి కూడా మనల్ని రక్షించవు. మీరు హృదయ పరివర్తన చెందండి. యేసు ప్రభు మాట్లాడిన మొదటి మాట ఏంటంటే మార్కు సువార్త 1:15.
అందులో 4 ఉంటాయండి, 4 మాటలు అన్నమాట. ఏంటి అంటే, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెంది సువార్తని విశ్వసించండి. ఓకే, మరొక్కసారి చెప్తా అండి. నేను స్కూల్లో టీచర్గా కూడా అలాగే చెప్పేదాన్ని. మొదటిది యేసు ప్రభు మొదటి మాట, చివరి మాట ఈ లోకంలో ఉన్నప్పుడు మీరు ధ్యానిస్తే బాగుపడతామండి అందరం కూడా అన్నమాట. కాలం సంపూర్ణమైనది, అన్నింటికీ కాలం సంపూర్ణమైనదండి. తినడానికి, త్రాగడానికి ఇంకా అయిపోయింది, ఓవర్. ఇప్పుడు యేసు ప్రభు రాబోతున్నారు మేఘాల్లో. మనం ఆయన కొరకు సిద్ధంగా ఉండాలి. ఆయన పెళ్లి కొడుకులాగా రాబోతున్నారు. మత్తయి 25లో ఉంటుంది, 24లో కూడా. మనం పెళ్లి కూతురులాగా ఆయనకి వధువులాగా సిద్ధమై ఆయన మధ్యాకాశంలో ఆయనతో మన వివాహం జరగాలి. ఇంత సిద్ధపాటు 40 దినాలు లేదా ఎన్ని సంవత్సరాలు ఆయనతో వివాహం జరగడానికే అన్నమాట. గొర్రె పిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు అంటే అది ఎప్పుడు జరుగుతుందంటే, యేసుప్రభు వచ్చినప్పుడు ఎవరిలో అయితే దేవుని వాక్యం ఉంటుందో, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉంటారో అప్పుడు వాళ్ళు రెక్కలు చాచి పైకి ఎగిరినట్లుగా పరిశుద్ధాత్మ మేఘాల మీద మనల్ని తీసుకెళ్ళి యేసుప్రభుకి అప్పగిస్తాడండి. అప్పుడు యేసుప్రభుతో మన పెళ్ళి జరుగుతుందన్నమాట. ఇది దానికోసం మనం సిద్ధంగా ఉండాలి. నమ్మడము అంటే వాక్యాన్ని విధేయించడం, విశ్వాసం అంటే విధేయించుట. నేను ఎప్పుడు అబ్రహాంతో చెక్ చేసుకుంటా. అబ్రహాము మరి విధేయించాడు, విశ్వాసమునకు తండ్రి. విశ్వాసమునకు తండ్రి అంటే విశ్వాసం అంటే ఏంటి? విధేయించాడు. అబ్రహాము, ఇదో మీ పుట్టింటిని మీ దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించిన చోటుకు వస్తే నేను ఆశీర్వదిస్తాను, నీ పేరు గొప్పగా చేస్తాను, నీ ద్వారా అందరినీ ఆశీర్వదిస్తాను. ఆదికాండం 12వ అధ్యాయం నుంచి సీరియస్గా మీరు చదవాలండి బైబిల్. ఆదికాండం 50 వరకు అన్నమాట. అక్కడ 4 తరాలు, అబ్రహాం కొడుకు, మనవడు, ముని మనవడు అంటే యోసేపు, ఈ 4 తరాలు చదవాలన్నమాట. విడిచిపెట్టి వచ్చేసి అనగానే అబ్రహాం వచ్చేస్తాడు దేవుడు చూపించిన విధంగా అన్నమాట. 1250 మైళ్ళు. వాళ్ళు చాలా శ్రీమంతులు, పెద్ద ఇల్లు, చాలా 100 గొర్రెలు, తండ్రి, సోదరులు, బంధువులు, వాళ్ళ ఊరి పేరే ఊరు అన్నమాట. విడిచిపెట్టి వచ్చేస్తాడనమాట. ఇది విశ్వాసం. విశ్వాసం అంటే దేవుని ప్రేమించడం అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టడం అండి. ఈ లోకాన్ని, దేవుని ఇద్దరిని ప్రేమించలేం. ధనము దైవము ఒక హృదయంలో ఉండవు. ఎందుకంటే ధనము అనేది ధన పిశాచి అన్నమాట, సాతాను. ఈ లోకాన్ని ప్రేమించడం అంటే సాతాన్ని ఆరాధించడం అన్నమాట. సో అక్కడ ఇప్పుడు ఏంటి అంటే 40 డేస్లో సాతాన్తో డిస్కనెక్ట్ అయ్యి దేవునితో కనెక్ట్ కావాలి అన్నమాట. అన్నిటినీ విడిచిపెడతాడు. అలా ఒక్కొక్కటి మీరు చూస్తే, ఇష్మాయేల్ని పంపించేసేయి, హగార్ని పంపించేసేయి అన్నప్పుడు బాధపడతాడు, కానీ దేవుని యొక్క చిత్తం చేస్తాడు. ఆదికాండం 21లో 22లో వస్తే ఫైనల్ ఎగ్జామ్ అన్నమాట. ఇస్సాకుని నాకు బలిగా ఇచ్చేయంటే రెడీగా ఉంటాడనమాట. అందువల్ల ఆయనని విశ్వాసంనకు తండ్రి అని. దేవుణ్ణి విశ్వసించడం అంటే ఆయన వాక్యం ప్రకారం జీవించాలి. అందుకే ఇప్పుడు బాబుతో అడుగుతున్నాను, ఏం చదువుతున్నావు అయ్యా ఇప్పుడు అంటే, సొలొమోను జ్ఞాన గ్రంథం చదువుతున్నా అని చెప్పాడు. నేను అన్నాను, మత్తయి సువార్త చదువు బాబు అని చెప్పి. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చదివి పాటించిన వాళ్ళే పరలోకానికి వస్తారండి. ఇది నా మాట కాదు, యేసు ప్రభు మాట. ఆయన బోధించి రూట్ మ్యాప్ టు హెవెన్ అన్నమాట. ఇది మీరు అందరికీ చెప్పండి, రూట్ మ్యాప్ టు హెవెన్. హెవెన్కి వెళ్ళాలంటే యేసు ప్రభు చెప్పిన విధంగానే వెళ్ళాలి. ఆయన నేనే మార్గం అని చెప్పాడు. ఆయన ఎలా జీవించాడో జీవించి బోధించాడు. తండ్రి చిత్తం చేశాడు. సిలువలో నువ్వు మరణించాలి అంటే మరణించాడు. ఆయన పుట్టిందే సిలువలో మరణించడానికి. ఓన్లీ 1 person born to die on this earth is Jesus Christ. పరిహారమై పరిహారి అయి. ఎంత చక్కగా టైటిల్ ఉంది చూడండి, ఎంత చక్కటి టైటిల్. యెషయా 53వ అధ్యాయం ధ్యానించుకోవాలి. ఆయన ఈ లోకంలో మన కొరకు సిలువలో పరిహార బలిగా, మన పాపములకు పరిహార బలిగా ఆయన మరణించాడు.
దేవుడు మన పాపాలన్నీ కూడా ఆయన మీద వేశారు. ఆయన నీతిని మనకిచ్చి మన పాపం ఆయన తీసుకున్నారు. ఇది సిలువ చెంత జరిగిన ఎక్స్చేంజ్ అన్నమాట, మార్పిడి. కనుక మనం సిలువ చెంత వచ్చినప్పుడల్లా, ప్రభా నా పాపం నువ్వు తీసుకొని నీ నీతిని నాకు ఇవ్వు ప్రభా. ఏ పాపము? నా ఆత్మతో హృదయంతో చేసిన పాపం, మనస్సుతో చేసిన పాపం, శరీరంతో అంటే కన్నులు, నాలుక, చెవులు, ఈ మూడు అన్నమాట. ఈ మూడింటితో, కన్నులతో ఏం పాపం? నీ దేవుడు పరిశుద్ధుడైనట్లే నీవును పరిశుద్ధుడైండు, మీరును పరిశుద్ధులైండండి. చాలా ముఖ్యమైనదండి ఇది. లేవియకాండం 19:2 ఉంటుంది. పేతురు అదే రాస్తాడు 1 Peter 1:15. మీ ప్రవర్తన బీ హోలీ ఫర్ యువర్ గాడ్ ఈస్ హోలీ. పరలోక ప్రార్థనలో ఎన్నిసార్లు చెప్తామండి? పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నా ద్వారా అన్నమాట, నా ద్వారా నీ నామం పరిశుద్ధపరచబడను. నా కన్నుల ద్వారా, నా నాలుక ద్వారా, నా చెవుల ద్వారా. ఈ రెండు చాలా ముఖ్యమైనవండి. మీరు ఏం చూస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం వింటున్నారు? ఈ మూడు పరిశుద్ధమైనవా, అపరిశుద్ధమైనవా? పరిశుద్ధమైనవి అని అంటే దేవుడు మీలోకి వెళ్తున్నారు, అపరిశుద్ధమైనవి అంటే సాతాను వెళ్తున్నాడు అనమాట. సో అపవిత్రమైనవన్నీ కూడా సాతాను నుంచి వచ్చినవి. కనుక చివరికి సాతాను యొక్క గమ్యం ఏంటి అంటే నరకం అన్నమాట. యేసుప్రభు దాన్నే మత్తయి 7:13 ఇరుకు మార్గము, విశాల మార్గం అంటారు. ఇరుకు మార్గము సిలువ మార్గం, నీతి మార్గం, ప్రేమ మార్గం. యేసు ప్రభు జీవించి మనకి బోధించింది ఏంటి అంటే మత్తయి సువార్తలో యేసు ప్రభు జీవించి బోధించిన ఆ ప్రేమ మార్గంలో నడిచే వాళ్ళే ఆయన నిజమైన శిష్యులు, వాళ్ళే పరలోకానికి వస్తారు. సాతాను మార్గం విశాలమైంది, చాలా అందరూ వెళ్ళొచ్చు, ఇంకా ఏం కండిషన్ లేదనమాట. అవినీతి పరులు, దొంగతనం చేసేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు అందరు ఆల్ క్యాన్ గో అనమాట. విశాల మార్గం ప్రభు చెప్తారు. విశాల మార్గం అది చాలా సుఖంగా ఉంటుంది, శరీరానికి చాలా కంఫర్టబుల్. సిన్ ఎప్పుడు శరీరానికి బాగుంటుందండి. ఏది శరీరానికి బాగుంటుందో అవ్వ అనుకుంటుంది, ఆ చెట్టు పండు తింటే చాలా బాగుంటుంది, కడుపుకి రుచిగా, కన్నులకి చాలా బాగుంటుంది. దావీదుకి కూడా ఆ స్త్రీ చాలా బాగా కనపడింది అన్నమాట. గేహాజీకి ఆ వెండి నాణాలు, బంగారు నాణాలు చాలా బాగా కనపడ్డాయి. 2 రాజుల 5లో కుష్ఠ వచ్చేసింది, అందరికీ కుష్ఠ. మనవి కాని వస్తువులు మనం తీసుకుంటే వాళ్ళ రోగాలు మనకి, మన పిల్లలకి తరతరాలు వస్తాయి. దోచుకుంటూ ఉంటే దోచుకునే వాళ్ళు వాళ్ళ రోగాల్ని దోచుకొని చివరికి ఎక్కడున్నామంటే హాస్పిటల్లో ఉంటారనమాట. వాళ్ళు చెప్తున్నారు ఎంత అంటే 10 రోజులు ఉంటే 10 లక్షలు వేసి అప్పుడు బయటికి పంపిస్తున్నారని చెప్తున్నారు హాస్పిటల్స్లో అన్నమాట. పాపం యొక్క వేతనం మరణం. సాతాను కాడి చాలా ఎట్లాంటి కాడి అంటే ధనం సంపాదించు, ధనాశ కాడి పెడతాడు. తర్వాత అనేక రోగాలు, పాపాలు చేయించి నరకానికి తీసుకెళ్తాడు. కానీ యేసుప్రభు కాడి సులువైనది. ఆయన మత్తయి 11:28 చెప్తాడు, భారం చే అలసి సొలసి ఉన్న జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. నా కాడి సులువైనది. సాతాను పెట్టిన కాడిని ఆయన విరగొట్టి మనకి విశ్రాంతి ఇచ్చి తర్వాత ఆయన కాడిని మన మీద పెడతాడు. ఆయన కాడి నీతి. దేవుని రాజ్యం అంటే తినుట త్రాగుట కాదు, అది సాతాను రాజ్యం. దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మ మనలోనికి వెళ్ళి మనం వాక్యం చదివి వాక్యం ప్రకారం జీవించడానికి శక్తి ఇస్తారు. అది ఇప్పుడు మనం పొందాలి అన్నమాట. పక్షిరాజుని గురించి ధ్యానించుకునే ముందు ఈ పక్షిరాజు లాంటి బలాన్ని కలిగి ఉన్న వాళ్ళు 4 మనం చూద్దామండి. 4 కాదు, 4 చోట్ల బైబిల్లో ఉంటుంది. 3 వ్యక్తులు, ఇంకా 4 వాళ్ళు ఒక దేశం, ఒక నగరం అన్నమాట. ముందుగా మోషేతోనే బిగినైందండి బైబిల్ గ్రంథమే. మోషేతో దేవుని సన్నిధిలో 40 దినాలు గడుపుతాడు. దేవుడు చెప్పిందంతా వింటాడు, ముందు రాస్తాడు, అది క్రిందికి వచ్చి ప్రజలకి బోధించి ప్రజల్ని 39 సంవత్సరాలు నడిపించే ఎడారిలో వాగ్దాన భూమికి చేరుస్తాడు.
ఇప్పుడు మనకి వాగ్దాన భూమి పరలోకం అన్నమాట. ఈ 40 దినాలు దేవుని సన్నిధిలో మనం గడపాలి. దేవుడు అంటే వాక్యమే కనుక వాక్యం చదువుతూ మనం ఇప్పుడు ధ్యానించుకుంటూ మనము ఈ 40 దినాలు గడపాలి. ఇది 10వ వంతు అన్నమాట, సంవత్సరానికి 10వ వంతు కనుక దేవుని సన్నిధిలో మనం గడపాలన్నమాట. దేవుని వాక్యం వింటూ గడపాలి, ధ్యానించాలి. తర్వాత ఏం చేయాలి? తర్వాత ఇంకా మళ్ళా వచ్చే తపస్కాలం వరకు సరిపోయేంత వాక్యంతో హృదయాన్ని మనసుని నింపుకొని దాన్ని మనం పాటించాలన్నమాట. దావీదు అంటాడు 41 కీర్తన 8లో, నీ చిత్తం చేయుట నాకు పరమానందము, నీ వాక్యం నా హృదయంలో. ఎలా జీవించాలంటే ఇదంతా పరలోక రాజ్యాంగం. ఇది మనం చదివి ఇక్కడ దాచుకొని హృదయంలో మనసులో ధ్యానిస్తూ దాన్ని పాటించాలన్నమాట. ఇంకా ఈ లోక సంబంధమైనవన్నీ మర్చిపోయి దేవుని సన్నిధిలో మనం గడపాలి. మోషే అలా గడపడం వల్ల మొదటి 5 గ్రంథాలు ప్రపంచానికే ఇప్పుడు ఆశీర్వాదకరం అండి. ఆయనతోనే బైబిల్ గ్రంథం ప్రారంభమైందనమాట. ఆయనకి దేవుడిచ్చిన ధర్మశాస్త్రము ఇప్పుడు ప్రతి దేశంలో వాళ్ళ కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. 10 ఆజ్ఞలు ఉంటాయి. దొంగతనం చేయకూడదు, అబద్ధాలు ఆడద్దు, వ్యభిచరించకూడదు, ఇతరులకు దోచుకోకూడదు. దోచుకుంటే వాళ్ళని ఎలాంటి శిక్ష కూడా ఇందులో ఉంటుంది. అదే ప్రతి దేశ కాన్స్టిట్యూషన్ బేస్ అదే అన్నమాట. కనుక అందరినీ కూడా నడిపిస్తాడండి. మీరు దేవునితో మాట్లాడితే దేవుడు మీతో కూడా, మీరు దేవుని సన్నిధిలో సమయం గడిపినప్పుడు ఆయన మీతో మాట్లాడతాడు. మనం ప్రార్థన చేయడం కాదు, ప్రార్థన విధానం కూడా అది కాదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, దేవుడు చెప్పింది విని చెయ్యాలన్నమాట. నువ్వు ఇలా నడిపించుకొని పోంటే అలాగే నడిపించుకొని పోతారు. ఆ తర్వాత ఏలియా అన్నమాట. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో 8వ వచనం, దేవుడు ఆయనకి ఆహారాన్ని పంపిస్తారు. దేవుడు తిన్న ఆహారాన్ని పట్టి ఆయనకి బలం వస్తుంది అన్నమాట. ఆహారం భుజించిన తర్వాత ఆయనకి బలం వస్తుంది. అప్పుడు ఆయన నడిచి 40 దినాలు నడిచి మరి హోరేబు కొండ అంటే సినాయి పర్వతమే, అక్కడ దేవుణ్ణి కలుసుకుంటాడు. దేవుడు ఆయనకు ఒక పనిని ఇస్తారనమాట. ఎందుకంటే జెజబెల్ రాని ఆయనను చంపుతానని సవాల్ చేస్తుందండి. కనుక నువ్వు కొండ మీదకి రా, నేను నీతో మాట్లాడతానంటాడు. అప్పుడు కొండ మీద అగ్ని కనబడుతుంది. దేవుడు మాట్లాడతాడేమని మాట్లాడలేదు. ఆ తర్వాత పెనుగాలి వస్తుంది, ఆ గాలిలో కూడా మాట్లాడాడు. భూకంపం వస్తుంది, అప్పుడు కూడా మాట్లాడాడు. దేవుడు ఎప్పుడు మాట్లాడాడు తెలుసా? మెల్లని స్వరంతో. అందుకే కొండ మీదికి రా అంటాడు. మెల్లని స్వరంతో మీతో మాట్లాడతాడు, మీ అంతరాత్మలో మాట్లాడతాడు. మీరు ఒక పని చేసినప్పుడు మెల్లని స్వరంతో, నువ్వు చేసేది తప్పు, రహస్యంగా ఉన్నావు అనుకుంటున్నావు, నేను నీలో ఉండి అంతా చూస్తున్నాను. మన రహస్యమైనవన్నీ ఆయన చూస్తాడు. ఎందుకంటే ఆయన ఇక్కడ ఉన్నాడు కదండి. రహస్యమైనవి చూసే దేవుడు. మత్తయి 6:6లో చెప్తాడు, నీ గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని రహస్యమందున్న నీ తండ్రి నీ రహస్య కార్యాలని చూస్తాడు కనుక అక్కడ ప్రార్థించు. ఈ ఏలియా పడక మీద ఆయన సారేఫత్ విధవరాలు ఇంట్లో ఉన్నప్పుడు ఆ విధవరాలు కుమారుడు మరణిస్తాడు. ఆమె అంటుంది, ఏంటయ్యా నువ్వు మా ఇంట్లో ఉండి నా పాపాలన్నీ దేవుడికి జ్ఞాపకం చేస్తున్నావా ఏంటి అని నిష్ఠూరంగా మాట్లాడుతుంది. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు, బాబు నాకు ఇవ్వు అని. ఆయన పైన గదిలో ఉంటాడండి. తన పడక మీద బాబుని పడుకోబెట్టి అప్పుడు దేవుణ్ణి అడుగుతాడు, ఏంటి ప్రభువా ఈ విధవరాలు ఇంట్లో నేను తలదాచుకుంటున్నాను, మరి ఈమె కుమారుడిని ఇలా చేసి ఆమెను బాధ పెడతావా ప్రభువా అని దేవుణ్ణి అడిగి ఒకటే ఒక మాట నోటితో పలుకుతాడండి, ఈ బాలునికి మరలా ప్రాణములు వచ్చునుగాక. పడక మీద ఒక వ్యక్తి జీవితము, రహస్య జీవితము, పడక మీద ఏం జరుగుతుందో దేవుడు చూస్తాడు. పరలోకంలో దేవదూతలు చూస్తారు. ఇప్పుడు రికార్డ్ అవుతుంది చూడండి, అక్కడ పరలోక కెమెరాల్లో అంతా రికార్డ్ అవుతుందండి. మన అసలైన జీవితము మన రహస్య జీవితం అన్నమాట, ఆంతరంగిక జీవితం. పడక మీద మరణించిన వాళ్ళు లేచారంటే అది దేవుని యొక్క శక్తి.
ఏ మనిషి ఇంకొకరిని అలా లేపలేడండి. దేవుడు ఆయనతో ఉన్నాడు కాబట్టి ఆయన పడుకున్నప్పుడు కూడా దేవుని సన్నిధి ఉంది కదా, ఎక్కువసేపు పడక మీద ప్రార్థించుకుంటున్నాడు కనుక పడక అంతా గది అంతా కూడా ఒక ఆలయంగా ఉంటుంది. మన అసలైన జీవితము ఎప్పుడు తెలుస్తుందంటే మీ పడక గదిలో తెలుస్తుందండి. అక్కడ దేవుని సన్నిధి ఉంటే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి అన్నమాట. ఒక దైవజనరాలు చెప్తేనే వింటున్నాను, మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులైండండి. అంటే అర్థం ఏంటండి? దేవునిలాగా మాట్లాడాలి, దేవునిలాగా పరిశుద్ధంగా ఉండాలి అని నేనేమనుకుంటానంటే అని చెప్తుంటే చూద్దాం ఏం చెప్తారా అనుకున్నాను. మీరు అందరి ముందు ఎలా ఉంటారు, చర్చిలో ఎలా ఉంటారు, ఎలా పాడతారు, ఎలా ప్రవర్తిస్తారు అందరితో, మీ రహస్యంగా ఉన్నప్పుడు కూడా అలాగే ఉండాలి. మీ రహస్య జీవితం ఒకలాగా బయట ఒకలాగా అంటే దాన్ని నటన అంటారనమాట. నటించే వాళ్ళు యేసుప్రభులాగా నటిస్తారు కానీ వాళ్ళు యేసుప్రభు కాదు కదా. సో నటించిన వాళ్ళని ప్రభు ఏమంటారంటే మీరు సున్నంగొట్టిన సమాధులు అంటారు. మత్తయి 23లో సర్ప సంతానము అంటారు, మీకు నరకానికి వెళ్తారంటారు. కనుక మనం నటించొద్దండి, మనం ఏంటో అలాగే ఉండాలి. సమార్య స్త్రీ నటించలేదండి, అందుకే ఆమెను రక్షించి ఆమెకి గొప్ప విషయాలు చెప్తాడు. 5గురిని కట్టుకున్నావు, 6వ వ్యక్తితో ఉంటున్నావు. ఆమె రహస్య జీవితం అంటే ఏం లేదు. ప్రభు ఆమెతో చెప్తారమ్మా, అమ్మా ఇదిగో నువ్వు నాకు నీళ్ళు ఇస్తే నేను నీకు నీళ్ళు ఇస్తాను. నేనిచ్చు నీరు త్రాగువాడు వాని యందు నిత్య జీవంనకై ఊరేడి బుగ్గగా ఉంటుంది. అంటే బావిలో చూడండి నీళ్ళు ఇలా పడుతూ ఉంటాయి కదా, బుగ్గ అంటారు, స్ప్రింగ్ అంటారు, నీటి ఊట జల అంటారు. అలాగే యేసు ప్రభు మనలో ఉంటే పరిశుద్ధాత్మ ఒక జీవజలాల బుగ్గలాగా క్రొత్త అభిషేకం, క్రొత్త వాక్యం, క్రొత్త బలాన్ని మనకి ఇస్తాడనమాట. అదే రోజు క్రొత్త వాక్యం, రోజు క్రొత్త అభిషేకం అన్నమాట మనకి. ఈరోజు వచ్చిన వాక్యం మళ్ళీ రాదండి పరిశుద్ధాత్మ ఉంటే. రిపీటెడ్ ప్రేయర్స్ చెప్పరు పరిశుద్ధాత్మ ఉంటే. రోజు క్రొత్త వాక్యం, రోజు క్రొత్త ప్రార్థన అన్నమాట. అదే చెప్తా ఉన్నారు. ఆమె అలా ఉంది. అప్పుడు యేసు ప్రభు నీ నీళ్ళు నాకు ఇవ్వమ్మా, నేను నా నీళ్ళు ఇస్తాను అంటే ఆమె పాపం ఆయన తీసుకున్నారు, ఆయన నీతి ఆమెకి ఇచ్చారు. ఇది మనకి యేసుకి మధ్య సిలువ చెంత జరగాలండి. మన పాపం అంతా ఆయనకి ఇచ్చాలి. ఎప్పుడు పోతుందంటే మనం ఒప్పుకున్నప్పుడు. ప్రభు నా కళ్ళతో పాపం చూశాను, నా నాలుకతో పాపం మాట్లాడాను. ఏం మాట్లాడారో ఒప్పుకోవాలి. యెషయా ఎట్లా ఒప్పుకుంటాడో అలా ప్రతిరోజు ఒప్పుకోవాలన్నమాట పడుకునే ముందు. యెషయా అంటాడు, యెషయా 6లో నేను పాపపు మాటలు మాట్లాడాను ప్రభా, నేను పాపి అని ఒప్పుకుంటాడు. మనం కూడా అలా ఒప్పుకోవాలన్నమాట. ఆయన రక్తంలో కడుక్కొని అప్పుడు మనం ప్రశాంతంగా పరిశుద్ధంగా మనం నిద్రపోవాలన్నమాట. అది ఈ ఏలియా ఆ దేవుని యొక్క వాక్యాన్ని భుజించి ఆ బలంతో నడుస్తూ దేవుని కొండను చేరుకుంటాడు. మనం కూడా దేవుని వాక్యాన్ని చదివి దాన్ని జీవించాలి. జీవించే వాక్యం, జీవపు వాక్యం. అప్పుడు కొండ మీద దేవుని కలుసుకోవడం అంటే, పరలోకంలో దేవుని కలుసుకోవాలంటే ఒకే ఒక మార్గం, యేసుప్రభు మార్గం. యేసుప్రభు దేవుని నోట్లోంచి వచ్చిన మాట రోజు వాక్యం చదివింది చదవకుండా అంతా పాటించాలి. అప్పుడు పరలోకానికి వెళ్తాం, వేరే మార్గం లేదు. శరీర వాంఛల ప్రకారము రహస్యమైన పాపాలు చేస్తూ జీవిస్తే అప్పుడు వాళ్ళకు కూడా ఒకే ఒకటి, అదేంటంటే నరకం. ఇది డౌన్వర్డ్ డైరెక్షన్. మట్టిలోంచి వచ్చిన శరీరం కదా, కిందికే లాగుతుంటుంది మనుషులని, ఇది తిను అది త్రాగని. అప్వర్డ్ డైరెక్షన్, పైనుంచి వచ్చిన దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని పైకి రోజు నడిపిస్తాడు. కొండ మీదకి వెళ్ళే అంతగా యేసు ప్రభులాగా మారడం అంటే 40 days నేను ఇది తినలేదు, ఈ అవుట్ సైడ్ అన్నీ ప్రక్కన పెట్టండి. అసలు యేసు ప్రభు ఎప్పుడు దాని గురించి రాలేదు. నీ అంతరంగంలో మార్పు, హృదయంలో మార్పు. ఇట్ ఈస్ ఇన్నర్ చేంజ్, నాట్ అవుట్ సైడ్ చేంజ్ అన్నమాట. నువ్వు యేసు ప్రభులాగా ఎంత మారుతున్నావు, ఇంత 30, 40, 50 అంతవరకు మారాలి. కనీసం 30% యేసు ప్రభులాగా ఉంటే అప్పుడు నువ్వు పరలోకానికి వెళ్తావు అన్నమాట.
ఓకేనా. మరి నీనివే ప్రజలు యోనా గ్రంథంలో 40 దినాలు వాళ్ళు కూడా పశ్చాత్తాపడి వాళ్ళ దుష్కార్యాలను విడనాడుతారండి. దుష్కార్యములను విడనాడి యేసు ప్రభులాగా మారడం అన్నమాట. క్యాటర్ పిల్లర్ నుంచి ప్యూపా నుంచి సీతాకోక చిలుక వస్తుంది కదా, గొంగలి పురుగు నుంచి. అలాంటి మార్పు మనలో రావాలన్నమాట. ఇలా ప్యూపా అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యంలోనే. నోవా ఓడ అంటే వాక్యంతో మన ఓడ కట్టుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడు యేసు ప్రభు కూడా 40 దినాలు ఉపవాసం చేసి ఆయన తర్వాత ఎందుకు సేవ ప్రారంభంలో చేసి 3 శోధనలు, సైతాన్ శోధనని జయిస్తాడనమాట. ఒకటి, ఇది తిను రాళ్ళు రొట్టెలుగా మార్చుకో అంటే ఆయన తినలేదు సరికదా, వాక్యంతో సాతాన్ని పొడుస్తాడు. సాతాను ఆత్మే, ఇది కూడా వాక్యం అనే ఖడ్గం అన్నమాట. మానవుడు కేవలం రొట్టె వలన కాక దేవుడు వచించు వాక్కు వలన జీవిస్తాడు. మట్టి నుంచి వచ్చిన శరీరం మట్టి నుంచి వచ్చిన ఆహారంతో జీవిస్తుంది, కానీ దేవుని ఆత్మ, దేవుడు మనలో తన శ్వాసను ఊదారు. ఈ ఆత్మ దేవుని యొక్క ఆత్మ ఆహారంతోనే జీవిస్తుంది అన్నమాట. సో వాక్యం ద్వారా మనం సాతానికి జవాబు చెప్పాలి, సాతాన్ని ఓడించాలన్నమాట. ఇదిగో నువ్వు ఇది చూడు అని అంటే అప్పుడు చెప్పాలి, మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరు పరిశుద్ధులైండి. నీ కన్ను నీ దేహంనకు దీపిక. కన్ను తేటగా ఉంటే నీ దేహం ఆత్మ తేటగా ఉంటుంది. కన్ను మసకైతే ఇదంతా మసక. పాపం చూసి మసక వచ్చేస్తే ఇదంతా చీకటి నరకంలోకి వెళ్ళిపోతుంది అని. అలా అంత డీప్గా వాక్యాన్ని ధ్యానించుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదా. ఇప్పుడు మరి పక్షిరాజు అన్నాము, పక్షిరాజు దగ్గరికి రావాలి. పక్షిరాజు ఎట్లా ఉపవాసం చేస్తాడంటే వృద్ధుడైనప్పుడు అసలు పక్షిరాజు గూడే కొండ మీద పర్వతం మీద కట్టుకుంటాడండి. మిగతా పక్షులన్నీ కింద ఉంటాయి. ఈ పక్షిరాజు పర్వతం మీద గూడు కట్టుకుంటాడు. ఎందుకంటే గుడ్లు పెట్టిన తన పిల్లలు, వాళ్ళ శత్రువు ఏంటంటే పాము, సర్పం వచ్చి తన పిల్లల్ని తినొద్దని పైన గూడు కట్టుకుంటాడు. ఆయన కూడా అక్కడికి కూడా వస్తాడనమాట. సర్పం వస్తే ఏం చేస్తారు తెలుసా, పక్షిరాజు ఇట్లా పంజా విసిరి పైకి లేచి బలంగా కాళ్ళ గోటితోటి ఆ సర్పాన్ని నొక్కి పట్టి చీల్చేస్తుంది అన్నమాట. మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని అట్లా ఆ బలంతో నింపబడి సాతాన్ని తొక్కేసేయాలన్నమాట. మన పాదంలో కింద తొక్కేసేయాలి. దానికోసం ఎలా యేసు ప్రభు జయించాడో సాతాన్ని మనం కూడా జయించాలి. కానీ మొదటి ఆదాము అవ్వ వాళ్ళు జయించలా. వాళ్ళు తిను అంటే తిన్నారు, ఇది చూడండి అంటే సంసోను చూశాడు, పడిపోయినారు. కానీ మనం పడిపోకుండా ఉండాలంటే ఒకే ఒక బలం, వాక్య బలము, పరిశుద్ధాత్మ. వాక్యం చదువుతున్నప్పుడు మనం లోనికి పరిశుద్ధాత్మ వస్తారు. కోడి గుడ్లు ఉంటే కోడికి వచ్చినట్టుగా ఇక్కడ వాక్యం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ. మరియ తల్లికి కూడా వాక్యము, పరిశుద్ధాత్మ. వాక్యం చదువుతూ ఉండాలి, వాక్యంతో ఉపవాసం, పాపుగారు చెప్పినట్లుగా. ఆ తర్వాత పరిశుద్ధాత్మని పొంది సాతాన్ని మనం జయించాలన్నమాట. అది. ఆ తర్వాత ఇంకా పక్షిరాజు వృద్ధుడైనప్పుడు ఏం చేస్తాడంటే అలా నీ పర్వతం మీద సూర్యుని వైపే చూస్తూ ఉంటాడండి 20 రోజులు దాదాపు. అప్పుడు పాత ఈకలన్నీ కూడా ఊడిపోతాయి అన్నమాట. అప్పుడు మెల్లగా కొత్త ఈకలు వస్తాయి. అప్పటి వరకు కదలకుండా అట్లనే ఉంటాడు. ఒక 20 రోజులు కదలకుండా ఉంటాడు. అప్పుడే పాతవి ఒక్కటొక్కటి పోతూ ఉంటాయి, కొత్తవి ఒకటొకటి వస్తూ ఉంటాయి. మళ్ళీ క్రొత్తది బీక్ ఇట్లా కొట్టుకుంటుంది అన్నమాట. కొట్టుకుంటే కొత్తది వచ్చేస్తుంది. కొత్త ఈకలు వచ్చిన తర్వాత క్రొత్త బలంతో మళ్ళీ క్రొత్తగా ఎగురుతుంది పైకి సూర్యుని వైపు. ఒకరోజు అట్లా కూర్చొని మళ్ళీ ఇంకో వెళ్ళదు. బైబిల్ కొంచెం చదివి మళ్ళీ అంత సెల్ ఫోన్ చూసి వస్తా, చెత్తలోకి వెళ్ళి మళ్ళీ బురదలోంచి బయటికి, మళ్ళీ బయట నుంచి బురదలోక. 40 days తర్వాత మళ్ళీ బురదలోక. అట్లా కాదు, కదలకుండా పక్షిరాజు ఎట్లా కూర్చున్నాడో సూర్యుని వైపు చూస్తూ. సూర్యుడు అంటే యేసుప్రభువే, నీతి సూర్యుడు. మలాకి 4:2 ఉంటుందన్నమాట. దేవుని పట్ల భయభక్తులు చూపు అతని మీద నీతి సూర్యుడు ఇస్తాడు. ఆయన రెక్కలలో ఆరోగ్యం ఉంటుంది. దేవుని యొక్క ఆజ్ఞల్లో ఆరోగ్యం ఉంటుందన్నమాట. అలాగే అనారోగ్యం వస్తే కూడా ఏం చేస్తారు తెలుసా, పక్షిరాజు అలాగే కొన్ని గంటలు కూర్చుంటాడంట. సూర్యుని చూస్తూ కూర్చుంటే ఆ సూర్యకిరణాలకి ఆ రోగక్రిములన్నీ కూడా చనిపోయి మళ్ళీ ఆరోగ్యం వస్తుంది.
మీకు అనారోగ్యంగా ఉంటే నేను చెప్తున్నా, యెషయా 53, మత్తయి 8:9 ఎక్కడెక్కడ స్వస్థత ఉందో అలా చదువుతూ ఉండండి కంటిన్యూస్గా. అప్పుడు మీకు స్వస్థత అన్నమాట. ఇప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు కొంచెం సేపు మళ్ళీ తిరిగి వస్తే అట్లా కాదు కదా. పక్షిరాజుని చూసి నేర్చుకోండి, కదలకుండా అలాగే ఉంటుంది. కదలకుండా బైబిల్ చదవండి, ఒక గ్రంథం చదవండి, కదలకుండా చదవండి, మళ్ళా చదవండి. ఎంతవరకు చదవాలంటే మీరు రాస్తూ ఉన్నప్పుడు మీ హృదయంలో మనసులో పరిశుద్ధాత్మ అది రాస్తాడు. అప్పుడు నోటిలో నుంచి ఆ గ్రంథం ప్రవహించాలి. నన్ను విశ్వసించు అని అంతరంగం నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. పక్షిరాజు జీవం గల వాటినే తింటుంది. మిగతా పక్షులైతే చచ్చిపోయిన కాకి అవి చచ్చిపోయినవి తింటాయి. మనం కూడా జీవం గల వాక్యాన్ని భుజించాలి. కానీ ఆ చచ్చిపోయిన బార్లలోకి వెళ్ళి త్రాగుడు, ఆ చచ్చిపోయిన ఫుడ్డు అదంతా సాతానికి సంబంధించింది. అవి మనం తినకూడదు. పాపం చూస్తే చచ్చిన ఎలుకల్ని తిన్నట్లు అన్నమాట. పాపం మాట్లాడితే చచ్చినవి తిన్నట్లు. మనం చచ్చినవి తినడానికి కాదు, జీవం గల దేవుని యొక్క వాక్యాన్ని మనం భుజించాలన్నమాట. రెక్కల్లో ఎంతో స్పీడ్గా పరిగెత్తుతుంది. మనం కూడా విశ్వాసి ఆత్మ బలాన్ని పొంది అంత స్పీడ్గా మన క్రైస్తవ విశ్వాస జీవితం ఉండాలి. మోషే కూడా దేవుని సన్నిధిలో ఉన్న తర్వాత 120 సంవత్సరాలు మంచి ఆరోగ్యంతో ఉంటాడు. కంటి చూపు మందగించలేదు, ఆయన బలము ఉడిగిపోలేదు అని చెప్తారు. అలా ఉండాలి. కానీ ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి ఇన్ని ట్యాబ్లెట్స్, సాతాను పాపం చేయమని ట్యాబ్లెట్స్ ఇస్తాడు. సినా రెస్ట్ కదా, నాకు కూడా ఒకసారి ఇచ్చినప్పుడు దేవుడు సిన్ అండ్ రెస్ట్. ఇక్కడ హోటల్ ఉంటుంది, బార్ ఉంటుంది, ఇక్కడ హాస్పిటల్ ఉంటుంది. ఈ రెండు ఎక్కువైపోతున్నాయి అన్నమాట. కాదండి, దేవుని సన్నిధిలో గడపండి. దేవుని సన్నిధి అంటే దేవుడు అంటే వాక్యమే. ఒక్కరుగా తలుపులు వేసుకొని మీరు వాక్యం చదువుకొని దాన్ని ధ్యానించి పాటించండి. పక్షిరాజులాగా కదలకుండా సూర్యుని వైపే చూస్తూ క్రొత్త బలం తెచ్చుకున్నట్లుగా మనం కూడా కదలకుండా బైబిల్ గ్రంథం చదువుకోండి. సెల్ ఫోన్ ఆఫ్ చేసుకొని ఒక సమయం పెట్టుకోండి, 4 గంటలు ఈ టైం అని పెట్టుకొని వాక్యం చదివి ధ్యానించి పాటించి ప్రకటించండి. మీరు అనేకులకు దీవెనకరంగా మారుతారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, ఒక విశ్వాసిని పక్షిరాజుతో పోలుస్తున్నారు తండ్రి. యెషయా 40:31, అలాగే కీర్తన 3:5 ప్రభా, పక్షిరాజు వృద్ధుడైనప్పుడు కొత్త శక్తి పొందడానికి సూర్యుని వైపే చూస్తూ 20 రోజులు అలాగే ఉంటాడు ప్రభా. అప్పుడు పాత ఈకలన్నీ రాలిపోయి క్రొత్త ఈకలు వస్తాయి. అప్పుడు క్రొత్త బలంతో పైకి ఎగురుతాడు. మేం కూడా ప్రభా అయ్యా, మాలో పాపం అనేటటువంటి పాత ఈకలు, పులిసిన పిండి అనే ఆ పాపమంతా మీరు తీసేసి, డాక్టర్ ఆపరేషన్ చేసినట్లుగా మాలో పాపం తీసేసి ప్రభా, మీ యొక్క ప్రేమ, నీతి, కరుణతో మీరు నింపేటట్లు అలాంటి రెక్కలు మేము పొందాలి. నీతి అనే రెక్కలు ప్రభా, కరుణ అనే రెక్కలు నాయనా తండ్రి, క్షమ అనే రెక్కలు మేము పొందేటట్లుగా అప్పటి వరకు మీ వాక్యంలోనే మేము ఉండే కృపని మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ అందరి మీదకి వేయించేసి వచ్చునుగాక. పరిశుద్ధాత్మ గాలి వీచునుగాక. అగ్ని నాలుకలు వచ్చునుగాక ప్రభా. బిడ్డల కన్నులు తెరిచి బైబిల్ గ్రంథంలో మిమ్మల్ని చూసి ప్రభా, వాక్యాన్ని పఠించి ధ్యానించి ప్రభా దాన్ని ప్రకటించే కృప దయచేయండి. మీకు సాక్షులుగా జీవించే కృప, మోషేలాగా, ఎలియాలాగా, అపోస్తులాగా, పౌలులాగా, అగ్నిలాగా మీ కొరకు మండే కృప దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ 40 దినాలు మీరు పొందిన శక్తి యేసు ప్రభుకి సాక్ష్యంగా సాతాన్ని జయించడానికి, అనేక ఆత్మల్ని సంపాదించడానికి అది ఉపయోగపడును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.